నమస్కారం. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను హిందీ సినిమాల నుంచి బ్యాన్ చేయాలని ఒక పెద్ద స్కెచ్ వేశారంటే మీరు నమ్ముతారా? అసలు హిందీ సినిమా ఇండస్ట్రీ ఎంత దరిద్రంగా ఉందో, అక్కడ ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ దశాబ్దపు అతిపెద్ద బ్లాక్ బస్టర్, హిందీ సినిమా చరిత్రలోనే రికార్డు వసూళ్లు సాధించిన దురంధర్ సినిమా సక్సెస్ చూసి చాలామందికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ రోజు మనం రణవీర్ సింగ్ చుట్టూ అల్లిన ఈ కుట్ర వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషిద్దాం. రణవీర్ను తొక్కేయాలని చూడటానికి కేవలం సినిమా హిట్టవ్వడం మాత్రమే కారణం కాదు. ఆయన తన భారతీయ మూలాలను చాటుకోవడం బాలీవుడ్లోని ఖాన్ గ్యాంగ్ కు మింగుడు పడటం లేదు. రణవీర్ సింగ్ ఓపెన్గా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి హెడ్గేవార్ గారికి, గురూజీకి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ గారితో భేటీ అయ్యారు. ఈ మధ్య రణవీర్ తరచుగా దేవాలయాలను సందర్శించడం, హిందూ నరేటివ్ వైపు మొగ్గు చూపడం చూసి బాలీవుడ్లోని యాంటీ హిందూ ప్రొపగాండా గ్యాంగ్ భయపడుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా దురంధర్ సినిమా దావూద్ ఇబ్రహీంకు వ్యతిరేకంగా, పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతీయ నరేటివ్తో తీయడం వారి నిద్రను చెడగొట్టింది. ఈ కుట్రలోకి దర్శకుడు ఫరాన్ అఖ్తర్ ఎలా ఎంటర్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం. 2023లో రణవీర్ సింగ్ డాన్ 3 కోసం సంతకం చేశాడు. కాని మధ్యలో ఫరాన్ అఖ్తర్ ఏం చేశాడంటే, రణవీర్తో సినిమా అనౌన్స్ చేసి కూడా లోలోపల షారుఖ్ ఖాన్ లేదా హృతిక్ రోషన్ను తీసుకోవాలని ప్రయత్నించాడు. దురంధర్ లాంటి అద్భుతమైన సినిమా చేసిన తర్వాత రణవీర్కు డాన్ 3 స్క్రిప్ట్లోని చెత్త సీన్లు, ఫేక్ యాక్షన్ సీక్వెన్సులు నచ్చలేదు. తన పేరు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. రణవీర్ తన వైపు నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పినా ఫరాన్ అఖ్తర్ వినకుండా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రణవీర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. కోర్టుకు వెళ్తే తనకే నష్టమని తెలిసిన ఫరాన్ అఖ్తర్ తన తండ్రి జావేద్ అఖ్తర్ ఇన్ఫ్లుయెన్స్తో ఫాయిస్ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ రణవీర్పై నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ జారీ చేయించే ప్రయత్నం చేశాడు. అంటే ఇండస్ట్రీలో ఎవరూ రణవీర్కు సహకరించకూడదనేది దీని అర్థం. గతంలో ఎందరో హీరోలు మధ్యలో సినిమాల నుంచి తప్పుకున్నారు, కానీ ఎవరికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కేవలం రణవీర్ను తొక్కేయాలనే కుట్రతోనే అశోక్ పండిట్ లాంటి వారి ద్వారా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దురంధర్ బ్లాక్ బస్టర్ అవ్వకముందు రణవీర్ను అడుక్కున్న వాళ్లే ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అయ్యి అతనికి స్టార్డమ్ రాగానే ఇలా కుట్రలు చేస్తున్నారు. భారతీయతను గౌరవించడం, దేశానికి వ్యతిరేకంగా ఉండేవారిని సినిమాలో ఎండగట్టడం రణవీర్ చేసిన తప్పా? బాలీవుడ్లోని ఈ ఖాన్ గ్యాంగ్ మరియు ముస్లిం నరేటివ్ గ్యాంగుల ఆటలు సాగనివ్వకూడదు. రణవీర్ సింగ్కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.